కొంతమంది హేతువాదులు లాజిక్ మిస్ అవుతూ ఉంటారు. మామూలుగా హేతువాదం అంటే ఏంటంటే, హేతువాదానికి బ్యాక్ బోను, పునాదే లాజిక్. లాజిక్ లేనిది ఏది నమ్మరు. మతవాదులకి హేతువాదుల తేడా ఏంటంటే, మతవాది ఏం చేస్తాడంటే, నా మత గ్రంథాలు ఇలా రాసి ఉంది, లాజిక్తో సంబంధం లేదు, ఇలా రాసి ఉంది కాబట్టి అని ఆడేదో కథ చెప్తే దాన్ని బలంగా నమ్ముతాడు. హేతువాది దాన్ని ప్రశ్నిస్తాడు, అలా ఎలా కుదురుతుంది, దాని వెనకమాల బ్యాక్గ్రౌండు, సైన్స్ ఇదని. కానీ ఈ హేతువాదులు కూడా ఏం చేస్తారంటే, కొంతమంది హేతువాదులు వీళ్ళు మత ఛాందసవాదులు ఏ రకమైన మొండిగా ఉంటారో, కొన్నిట్లో వీళ్ళు గుడ్డిగా మెడికల్ మాఫియా క్రియేట్ చేసిన దొంగ సైన్స్ కూడా అలాంటి గుడ్డి భక్తులుగా ఉంటారు. అంటే హేతువాది అనేవాడు దేన్నైనా ప్రశ్నించాలి. ఇప్పుడు వాళ్ళు దేవుడు అనే పెద్ద భావన సమాజంలో ఉంటే దాన్నే ప్రశ్నిస్తారు. కొన్ని వేల కోట్ల మంది ఉన్న దేవుడు అనే భావన కానీ, లేదా వాస్తు, జ్యోతిష్కాలు లాంటి విశ్వాసాలని అందరూ నమ్మే వాటిని కూడా నిర్భీతిగా క్వశ్చన్ చేయగలుగుతారు. గ్రేట్ థింగ్. నేను కూడా హేతువాది, నాకు తెలుసు అసలు, దట్ ఈస్ గుడ్ పార్ట్. కానీ ఎందుకో ఈ భూమి పుట్టినాక ఒక్కడొక్కడ తగ్గచ్చని కొన్ని జబ్బులు ఉంటాయి డయాబెటీస్లో. ఉదాహరణ డయాబెటీస్ అంటే ఉంది. నేనేం చెప్పాను 5 ఏళ్ల క్రితం నుంచి, మీరు సజెస్ట్ చేసే మందులతో తగ్గిన ఒక్కడి పేరు చెబితే 2 కోట్లు ఇస్తానని ఛాలెంజ్ చేశాను. నా దగ్గర లక్షల మిలియన్ రిపోర్ట్లు ఉన్నాయి. నా రిపోర్ట్లు ఏమి బయటికి కాదు, మీ అలోపతిక్లో ఉండే ల్యాబ్ నుంచి తీసిన రిపోర్ట్లే ఉంటాయి. ఉదాహరణకు ఒక హెచ్బిఎంసి 14 చొప్పున ఉంటా, 15-20 ఏళ్ళ ఉన్న వ్యక్తి మొదటి రోజే మందులు మురుగుంటలో పారేస్తే అతను హెచ్బిఎంసి ఒక 3 నుంచి 3 నెలల 21 రోజుల పీరియడ్లో ఈ 4కో 5కో రావటం. ఆ వచ్చి నిలబడిన వాళ్ళు ఉంటారు. కొంతమంది మళ్ళీ వెచ్చలవిడిగా తిని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నా మళ్ళీ డైట్లోనే బయటకు వస్తారు. నిలబడిన వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి ఉన్నప్పుడు ఒక ఆహార విధానం, నేను ఇచ్చేది మందు కాదు, ఇంతకంటే సైన్స్ ఏం కావాలి? ప్రపంచంలో భూమి పుట్టినాక ఒక్కడికి కూడా మందులతో తగ్గంది ప్రోటోకాల్ అయింది, అది సైన్స్. ఇప్పుడు మన కరోనా వచ్చింది, కరోనాకు మందు ఏంటి చెప్పండి? దగ్గు, జలుబు, జ్వరం, అట్లానే డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, పిసిఓడి, గ్యాసు, ఆస్మా, సోరియాసిస్, ఎగ్జిమా, ఎబోలా, కరోనా, లంగ్ ఇన్ఫెక్షను, టీబీ, ఏది మందులు. వాటితో మందులే సొల్యూషను. దీర్ఘకాలం అట్టు పెట్టేటట్టు మీరు మందులను చేసి మెడికల్ మాఫియా లక్ష్య చేస్తుంది, వ్యాపారం లేదు కాబట్టి. మీరెందుకు తబలా కొడుతున్నారు దానికి? సైన్స్ అంటే ఏంటి? మందుల కంపెనీలు సర్టిఫై ఇస్తే అది సైన్సేనా? ఒక్కడొక్కడ తగ్గించకుండా ఇదే కరెక్ట్ అంటే సైన్సేనా? ఇవాళ 100కి చచ్చిపోయే 50 మందిలో మందుల బాధితులే ఉన్నారు. డయాబెటీస్ కారణంగా అది పెరిగి పెద్ద, దాని సైడ్ ఎఫెక్ట్ల కారణంగా చనిపోయిన సంఖ్య 100కి 50% ఉంది. ఇది కాకుండా మందుల సైడ్ ఎఫెక్ట్ల కారణంగా చనిపోయే వాళ్ళ సంఖ్య ప్రపంచంలో 4వ రీజన్గా గుండె జబ్బులు, డయాబెటీస్ లాంటి మరణాల తర్వాత 4వ స్థాయిలో ఉందంటే దాన్ని క్వశ్చన్ చేయొద్దా? తబలా కొట్టేటివేనా? చెప్పండి, అసలు దేనికి మందు ఉంది? ఇష్టారాజ్యమైన మందులు, ఇష్టం వచ్చినట్టు ప్రోటోకాల్లో కొట్టబట్టే కదా మ్యూకర్మైకోసిస్ లాంటివి రావటం. కరోనాలో అంతమంది ఎందుకు చనిపోయారు? చనిపోయిన వాళ్ళందరూ ఎవరు? దీర్ఘకాలిక డయాబెటిక్, దీర్ఘకాలిక హైపర్ టెన్షన్, ఊబకాయం ఉన్నాళ్ళు, వీళ్ళే కదా ఎక్కువ మంది చనిపోయింది. అంటే వీళ్ళందరూ డే 1 నుంచి మీ మందులు వాడుతూ ఉన్నాళ్లే కదా. కంట్రోల్ చేయటం ఏంటి? కంట్రోల్ చేయటం అంటే ఒకడికి ఒక 170 వస్తే షుగరు, ఒక మందు వాడతా 170 చొప్పున 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటే దాన్ని కంట్రోల్ చేయటం అంటారు. పొరుగుతా వాడుతున్నా కొద్దీ ట్యాబ్లెట్లు పెంచుకుంటున్నా, ఇన్సులిన్కి వెళ్తున్నా, కానీ అది పెరిగిపోతే 200-300 ఇవ్వటానికి కంట్రోల్ ఎలా అంటారు? వాళ్ళు అంటారు సరే, వ్యాపార ప్రయోజనాల కోసం మందుల కంపెనీలు వాళ్ళు అంటారు. మీకేం సిగ్గు లేదు? మీకు హేతువాదులు వేయండి, సిగ్గెట్టలేదు మీకు. హేతువాది ప్రశ్నించాలి, మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఒకప్పుడు జనవిజ్ఞాన వేదిక డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మందుల మారణాయుధాలను ఒక పుస్తకం రాశారు. మా బోటళ్ళందరం చదివి ఆహా ఓహో అనుకున్నాం. ఇప్పుడు ఆయన ప్రజెంట్ దాని రివైజర్ వెర్షను మందులు కాదు మల్లెపూలు అని చెప్పిన కొత్త వెర్షన్ రాస్తున్నారని తెలిసింది. మరి ఎంతవరకు నిజమో తెలియదు. అది ఇట్లా ఉంటుంది. ఏంటది అంటే, మీరు ఆ మాయాజాలాలు లొంగిపోయి పోరాట స్ఫూర్తి లొంగిపోయారు. ఎంతసేపు ఈ జాతకాల వాళ్ళు, ఈ పెట్టలు కొట్టే జాతకాల వాళ్ళు, వీళ్ళు వాళ్ళు వీటి మీద పట్టం తప్ప ఏదో సైన్స్కి ఏదో మీరు ఏదో ముందుండి కాపలా కుక్కలాగా పెద్ద బిల్డప్ అంటాడు కూర్చుని. క్యూటో డేట్ అంట ఈ శతాబ్దంలో పనికి మంది తేల్చేశారా? నీకు ఇంటి దగ్గర చెప్పారు తేల్చేసినట్టు వాళ్ళంతా. లేదా నిదట కలగన్నావా తేల్చేసినట్టు? ఎవరు చెప్పారు అది మంచిది కదని? దొంగలు చెప్పారు. అది గనక బయటకు వస్తే మా వ్యాపార ప్రయోజనాలకు భంగం కలిగి లక్షల కోట్లు కాదు కోట్ల ఇండస్ట్రీలు కుప్పకొలుతారని భయపడేవాడు అలా చెప్తాడు. నువ్వు ఆడి మాటలు పట్టుకొస్తావు. మతం బ్రహ్మాండమైందని ఓ పూజారి చెప్పాడని వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. పూజారి చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి తేడా ఏంటి చెప్పండి? మీరు క్వశ్చన్ చేయాలి కదా. ఇప్పుడు నా డైట్ వచ్చింది, ఏంద్రా రామకృష్ణ డైట్ని ఏడ్ చేస్తున్నామంటే ఆ కిడ్నీలు పోనీ అంట, టీవీలో వేసారంటాడు ఒకడు, ఓ ముఠా అంటుంది. సరే మీకు ఆఫర్ ఇస్తున్నా, టీవీ 9లో వేశారు నా పేరు మీద ఎవరు వెంకటరెడ్డి కిడ్నీలు పోయిందని.
నేను మిమ్మల్ని వెంకటరెడ్డి ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్తా. నా డైట్ చేశారు కిడ్నీలు పోయిందని మీరు రుజువు చేస్తే మీకు 2 కోట్లు రాసేస్తాం మీ హేతువాద సంఘానికి. సిగ్గు దమ్ము ఉంటే నిలబడతారా? ఎక్కడైనా హేతువాదిని బయట వాళ్ళు ఛాలెంజ్ చేస్తాడు హేతువాది వెళ్ళి, అబ్రహం కోవర్లు అంటాడు ఇంకోళ్ళు. అంతెందుకు మీ దాంట్లో పనికిమాలిన కూడా రోడ్ల మీద రంగాలు తీసేవాళ్ళని, ఎట్ట చేయట తిప్పి వైద్యం చేస్తాననేవాడిని, కోడిగుడ్డు నిలబెడతానని ఏదో చేసేవాళ్ళందరినీ మీరు వెళ్ళి టీవీలో నిలదీస్తారు కదా. మరి మీరేం నిలదీనాళ్ళు కదగా. మరి ఇప్పుడు నిలదీస్తా అంటే నేను నిలదీస్తాను, మీరు దొంగలలో తోక ముడిచి పారిపోతున్నారు. ఇప్పుడు వెనకడికొకడు మైక్ టైసన్ని ఆడెంత ఈడెంత అంట మొదలెట్టాడు. సరే ఆడెంత ఈడెంత అంటున్నాడు కదా, ఆడెంత గుర్తే ఏమి తగలదని. సరేరా మైక్ టైసన్తో ఒకసారి ఫైట్ ఏర్పాటు చేస్తున్నారు ఆరా అంటే, నేను వస్తే మైక్ టైసన్ అయిపోతాడు, నా స్థాయికి మైక్ టైసన్ దగ్గరికి వస్తానని తప్పించి పారిపోయాడు. అట్టా ఉంటుంది. నిజాన్ని మైక్ టైసన్ గుద్దు గుర్తాడు, చచ్చూరుకుంటాడు, మంచిలు కూడా ఆడాడు. అట్టా ఉంటుంది. ఈ కుంటి సాకులు ఎన్నాళ్ళు చెప్తారు మీరు? నేనేం చెప్తున్నాను ఫెయిర్గా మొదటి నుంచి డే నుంచి రెండ్రా బాబు చర్చలకు అంటున్నా. దమ్ముంటే ఈస్ట్రోజన్ లేకపోతే రెండ్రా అని కూడా మీకు కృష్ణా జిల్లా నాటు భాషలో టీవీలో మాట్లాడలేక కొద్దిగా మోడర్న్ సైన్స్ కలిపి ఈస్ట్రోజన్ గళ్ళని కూడా మాట్లాడే. రెండ్రా బాబు అంటే మీసాలు పెంచి చూపిస్తారు తప్ప చేతి ఛాలెంజ్కి రావచ్చుగా. దేశం మీద అందరికీ ఎగబడిన కాట్ల కుక్కలాగా వెళ్ళే మీరు నందుతో తోక కిందకంట మడిచి ఒక పెద్ద బౌండ్ సౌండ్ విన్నప్పుడు వీధికి ఒక్క తోక ఎలా కిందకి మడుస్తుంది, అలా పారిపోతున్నారు కదా. ఎందుకు పారిపోయినట్టు సొల్లు కామెంట్లు ఎందుకురా మీ రేంజ్కి అవసరమా? సైన్స్ దొడ్లో కుక్కలా మీరేమన్నా ఎవడు చెప్పేది అది చెప్పుకోండి. ఇప్పుడు మీరు ఏదో ఒక నా సబ్జెక్టులో నన్ను గురించి తీవ్ర పదజాలం వాడి బూతులు మాట్లాడతా, నన్ను అవగౌరవపరిచినట్టు మాట్లాడతా, మీరు మాట్లాడినంత మాత్రాన మీలాంటి చెత్తగాని కాదు. మీరు చెప్పే అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఒక హేతువాదానికి సంబంధించి మీరు అద్భుతమైన కృషి తెలుపుతున్నారు. ప్రజల్లో ఈ మోసగాళ్ళు చేసే వాస్తులు ఇలాంటివో అలాంటివో ఇంకా చాలా ఉన్నాయి కదా, జాతకాలు లాంటివి, అలాంటి ముహూర్తాలు, లేకపోతే ఇంకా వేరే మూఢనమ్మకాలు, బాబాల పేరు చెప్పి దోచుకునే వాళ్ళని, ఈ అన్నిటి మీద మీరు చేసే ఫైటింగ్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. వీటి సంబంధం లేదు. ఈ ఒక్క ఇష్యూలను మిమ్మల్ని విభేదిస్తున్నాను. లెట్ మీ క్లియర్. వ్యక్తుల మధ్య తగాదా ఉండదు. ఇలా ఉండాలి. ఎప్పుడైనా ఒక ఇష్యూ బేస్డ్గా ఉండాలి. అలా కాకుండా ఏంటి వ్యక్తిగతంగా అసలు మీరు హేతువాదులు ఏంటి, ఆ బాడీ షేమింగ్లు ఏంటి, ఆ వెటకారాలలాగా బూతులు ఏంటి, ఏంటంటే వ్యక్తిగత దాడి చేస్తే అయిపోతుంది అనుకుంటే, మీరే దాడి చేస్తే పిల్లనాళ్ళు గట్టిగా తిప్పి కొడితే ఓ మీటింగ్ పెడితే 50 మంది వచ్చి దిక్కులేని మీకే ఎంత ఉంటే, లక్షల మంది ఫాలోవర్లు ఉండే వెనక మళ్ళీ ప్రాణాలు ఇచ్చేంత ఫాలోఅప్లు ఉండి ప్రజలు సేవ చేస్తూ ఉండే మా పోటీ వాళ్ళకి ఎంత ఉండాలి? ఇంకా మా పోటీ వాళ్ళకి ఇస్తే మా ఉదాసీనతని సహనం లేదు దీనిగా మీరు వేరే రకంగా అనుకోమాకండి. సరే మీరు ఒకటే లెక్క, మీకు బంపర్ ఆఫర్ ఇస్తాను. ఎవడో కిడ్నీ పోయాడు అన్నాడు కదా, ఆ కిడ్నీ పోయినాడు కనుక తీసుకొచ్చిన. అట్లనే ఇంకోటి చైనాలో నేను అవార్డు తీసుకోను కానీ ఒకటి అంటాడు బండారం బయట పెడతా. ఏంటి అసలు ఇది మీరు బండారం బయట పెట్టు ఏంటి? బండారం అన్నమాట ఎప్పుడు మాట్లాడతారు? మీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండి ఇదిగో ఇది ఉన్నాడు, ఇతను మోసం చేస్తున్నాడు, అబద్ధం చెప్పాడు అన్నప్పుడు ఆ మాట వాడాలి. అరే అసలు ఒకటి రాగానే నువ్వు బండారం ఏమి సైన్స్, నువ్వే హేతువాది, అసలు హేతువాది అనేది లాజిక్ ఉందా? నువ్వు వెరిఫై చేసుకుని సాక్ష్యాలతో మాట్లాడాలి. ఏదో బయట పెట్టలేదారా మరి 4 ఏళ్ళు ఏం బీకేవు? బయట పెట్టుకుని ఏం బీకారు మీరు? మాట్లాడితే అట చెప్పు ఏంటి టెస్టిమోనీ లేవా? సైన్స్ కాదంటాడు ఒకడంటాడు, సైన్స్ భాషలో రుజువు కాలేదంటాడు. సైన్స్ భాష ఏంటారా? పిచ్చబాజానికి వెళ్ళారా? అక్కడ ఉండేది ఒక మందు కనిపెడతారు అలోపతిలో. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, లేదా జ్వరం ఉంది, దగ్గు, ముడ్డు నొప్పి, మూతి నొప్పికి ఒక మందు కనిపెడతారు. ఆ మందుకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్లాసిబో టెస్ట్ చేసి డమ్మీ ట్యాబ్లెట్లు ఇచ్చి ఇలా ఇచ్చి డిఫరెంట్ జనరల్ మీద ప్రయోగించి అన్నీ చేసి చేస్తారు. ఇది ఆహార విధానం. దీనికి ఆ మోడల్ అప్లై అవుతుంది. సైకిల్కి కారుకి ఒకే టెక్నాలజీ ఎలా ఉంటుంది? మారుతాయి కదా, భిన్నంగా ఉంటుంది కదా. గాలి ఎగురు విమానానికి లేకపోతే కింద నడిచే కారుకి ఒకే టెక్నాలజీ ఉండదు కదా, వేరు టెక్నాలజీ ఉంటాయి కదా. నేను జబ్బు తగ్గించడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. మందు కనిపెట్టే పద్ధతి సహజంగా తగ్గించే పద్ధతి. నాది మందు కనిపెట్టే పద్ధతి కాదు. వాడు ఎవడో కూర్చొని అంటాడు ఒక హేతువాది, ప్లాసిబో టెస్ట్ చేసి రుజువు చేసుకోవాలంట. అవన్నీ ప్రోటోకాల్ నాకు తెలియదంట. అరే బాజాన్ ఒక ట్యాబ్లెట్ ఉంటే, పిచ్చ బాజాన్ ఒక ట్యాబ్లెట్ ఉంటే XYకి ఇస్తే ఆ XY కూడా ఆ ట్యాబ్లెట్లో ఏముందో తెలియదు. ఆ XYకి ఆ ట్యాబ్లెట్ ఇచ్చినాడు కూడా అందులో ఏముందో తెలియదు. సో ఒక దాంట్లో డమ్మీ ఉంటుంది, ఒక దాంట్లో రియల్ మెడిసిన్ ఉంటుంది. ఈ ప్రభావం వేరే వాళ్ళు ఎక్కేస్తాడు. ఇది ప్లాసిబో అంటే. ఇప్పుడు నా ఆహార విధానంలో ఆమ్లెట్ ఉంటుంది. ఒకడికి Xకి ఆమ్లెట్ పెట్టాను, Yకి డమ్మీ ఆమ్లెట్ ఎట్లా పెడతాను రా పిచ్చ బాజాన్? మేమే అంటాడు. ఏ బుర్ర తక్కువ. అందుకే మేము లాజిక్ లేదండి. దానికోసం ఏం చేయాలి? ప్రపంచం అసాధ్యమని ఉదాహరణ సూరియాసిస్ ఉంది, ఒక టైప్ 1 ఉంది, లేదా క్యాన్సరు. నేను టెస్ట్ మూలని ఫోన్ నెంబర్తో కూడా మీలాంటి పిచ్చబాజాన్ గాళ్ళ కోసమే ఫోన్ నెంబర్తో సహా పెడుతున్నాను. ఏంటి ఇది 4వ స్టేజ్ క్యాన్సర్ చచ్చిపోతాడని చెప్పిన వాళ్ళు ఎలా రికవర్ అయింది?
ఇదిగో 5లో ఉండే ప్లేట్లెట్లు 4,60,000కి ఎలా వచ్చినాయి? లేకపోతే ప్రోస్టేట్లో పిఎస్ఏ 4th స్టేజ్ క్యాన్సర్ దానికి ఉండేది 865 ఉండేది 0.1కి 2 నెలల డైట్తో కేవలం డైట్తో ఎలా వచ్చింది? అలానే అనేక రకాల రిజల్ట్స్ ఎలా తగ్గింది? లుకేమియా ఎలా తగ్గింది? ఇన్ని రకాల 4th స్టేజ్ చనిపోతారని ఎలా బతికారు? ఇవన్నీ ఎలా రికవర్? అట్లానే సోరియాసిస్ ఎగ్జిమా ప్రపంచానికి అసాధ్యమని అంత అద్భుతంగా ఎలా తగ్గుతున్నాయి? డాక్టర్లు అంతా కాళ్ళు నరికేయాల్సిందని పెద్ద పెద్ద అపోలో లాంటివన్నీ రిజెక్ట్ చేసినాయి. నేను నా డైట్తో 2-3 నెలలు ఎలా పరిగెత్తిచ్చాను? ఆ టెస్ట్ మనలు ఫోన్ నెంబర్తో సహా పెడతా అంటే దొంగలలో పారిపోతారేంట్రా? తీండి దమ్ముంటే ఒక్క టెస్ట్ మనలు తేడాన్ని రుజువు చేయండి, సోషల్ మీడియాకి రండి, అది పెట్టండి, నేను వెళ్ళిపోతాను ఆ టెస్ట్ మనలు తప్పని రుజువు చేస్తే. ఛాలెంజ్కి రండి. ఎందుకు పారిపోతున్నారు? అసలు నా బండారం బయట పెట్టేచ్చుగా. నాకుండే ఫాలోయింగ్కి నేను చాలామందిని ప్రభావితం చేస్తాను కదా. మీరు అన్నట్టు నాది తప్పే అయితే మరి నన్ను బయట పెట్టేయకుండా ఆ బండారం బయట పెట్టేసి ప్రజలు కాపాడకుండా ఎందుకు చేత కాకుండా చేతులు ముడిచి కూర్చున్నారా? మీరంతా ఎగురుకుంటూ వెళ్తారు కదంటారా మీరు? మరి నన్ను చూసేప్పుడు ఎందుకు తోక కిందకంట మడిచి పారిపోతున్నారు? ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సింహం రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు చాలా మురుగుతాయి, అవి పట్టించుకున్న టైము నాకు లేదు. కానీ నేను కూడా హేతువాదిని కాబట్టి చాలా అంచనాలతో ఉన్నప్పుడు ఏంటిది ఇలా నేను ఎంతో గౌరవంగా ఊహించుకున్న వాళ్ళు కూడా ఇంత లేకిగా ఇంత చిల్లరతనంగా ప్రజలకు ద్రోహం చేస్తా ప్రవర్తిస్తుంటే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను మిగతా ఫీల్డ్ కంటే వీళ్ళని ఎక్కువ కొంచెం విమర్శించిన కారణం కూడా అదే. బేసిక్ ఇంగితం కూడా లేదు. నా డైటు డాక్టర్లకు వ్యతిరేకం అని మీరు మాట్లాడతారు. నేను 100 మంది డాక్టర్లని ఓపెన్ టెస్ట్ మనలతో వచ్చేవాళ్ళు వచ్చి వీధులకు వచ్చి చెబుతున్నారు డైరెక్ట్ ఇది అద్భుతమైన సైన్స్, మేము చెప్పాం, మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మేము పరిశీలించాం, మేమే చేసాం, మేము తగ్గాం, మేము తగ్గించాం, ఇది అద్భుతమని. అంతమంది డాక్టర్లు సర్టిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా సైన్సే కదా. ఇక సైన్స్ భాష అంటావా? ఏ సైన్స్ దగ్గరికి అప్రూవల్ తెచ్చుకోవాలి? డయాబెటిక్ వాడిని ప్రతి వాడికి పెంచుతాయి, కళ్ళు పోగొట్టో లేకపోతే ఏమన్నా జీవోత్సవాన్ని చేసేసే అప్రూవల్ ఇచ్చారు మందులు, వాడి దగ్గరికి తెచ్చుకోవాలా? సచ్చేవరకు బీపీ ట్యాబ్లెట్లు వాడేస్తా, చివరికి కరోనాతోనూ గుండె జబ్బులతోనూ బ్రెయిన్ స్ట్రోక్లతోనూ చచ్చిపోయేట్టు చేసి లేదా కిడ్నీలు పోగొట్టి చంపే ఆ బీపీ బిళ్ళలు కనిపెట్టినాడు దగ్గరికి వెళ్ళి నా సర్టిఫై చేసుకోమంటావా? జీవితాంతం వదలిన థైరాయిడ్లు, బోడి తగ్గించలేని గ్యాసు, ప్యాంటాసిడ్ ఆ ట్యాబ్లెట్లకి ఈ మధ్య చెప్పారు గవర్నమెంట్. కిడ్నీ ఇంజూరీ అయ్యింది ఆ ట్యాబ్లెట్ల మీదనే. సైడ్ ఎఫెక్ట్ల పుట్ట అవన్నీ ఒకటి వేసుకుంటే 100 రోగాలు కలిగించి ఈ మందుల్ని సిగ్గు లేకుండా మరి నేనేమే మీరు బిస్కెట్లు కాసి పెడతారంటే నేను అన్నాం, ఎందుకంటే మీరు అన్నీ అవసరంలా. కానీ ఏదో ఈగోలు వ్యక్తిగత ఈగోలు అంటారు బాబు. హేతువాదులకు వచ్చినాక హేతువాదంకి వచ్చినాక అన్నీ మర్చిపోవాలి. మనం కూడా సెల్ఫ్ కరెక్షన్కి మన దానికంటే బెటర్ సిద్ధాంతం ఉందంటే మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి సిద్ధంగా ఉండాలి. మీరు అన్నింటిలో బాగానే ఉంటారు, దీంట్లో మాత్రం పట్టేస్తుంది నరాల బ్రేక్. ఏందిరా బాబు ఈగో ప్రాబ్లం ఏంటరా బాబు? ఏముంది అందరూ కలుపుకెళ్ళేదానికి కానీ అన్నీ మీరే కాసిపడిపోసినట్టు అన్ని భూమంతా మీరు చెప్పి కొన్ని సిద్ధాంతాలు ఇంకో సిద్ధాంతం చెబుతాడు. ఏదైనా ఒక వెర్షన్ ఉంటుంది, ప్రతిదానికి ఒకటి ఉంటే దానికి రెండో ఆపోజిట్ ఉంటుంది. ఏదో కాసి వడపోసి జడ్జిలు చెప్పినట్టు చెబుతారు. అందుకే జనం మిమ్మల్ని చీకొడుతున్నారు. నేను ఇదిగో ఇదే సెంటర్ ఇట్లా కూర్చొని రోజుకి 70 నుంచి 100 మందిని చూస్తాను. వేల గ్రూప్స్ నాకు లక్షల మంది చేసే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అంతా చూసుకుంటే నేను 24 గంటలు ఏది లేకుండా నేను పూర్తి ఉచితంగా నా సర్వీసెస్ అందుబాటులో ఉంచుతాను. 5 ఏళ్ల నుంచి ఇంత కష్టపడి నేను పోరాటం చేస్తే ఈరోజు మీరు నన్ను చూసి పారిపోవటమే మీరు చేసేది. సో నిజంగా ఎందుకు ఇవన్నీ అవసరం లేదు. ఒక్కసారి కూర్చోండి, దమ్ము ఉంటే చేతనైతే డిబేట్ కూర్చోండి. నా సిద్ధాంతం కనుక తప్పని రుజువు చేస్తే మీ హేతువాద సంస్థకి నా ఆస్తులు మొత్తం రాసేస్తా, ఒంటి మీద చొక్కాతో సహా. దమ్ముందా? వాడండి, దేనికన్నా వాడండి, ఉపయోగించండి. మీరు రాసుకోండి, ఎంటీ పెట్టిస్తా. మీరు ఎంటీది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సంతకం పెట్టిస్తా, మీరు రాసుకోండి. మీరు సపోర్ట్ చేసే విధానాలు చేతపడకంటే ఘోరమైన ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్లో డయాబెటీస్ చేసినని, అలానే ఒక్క టెస్ట్ మళ్ళీ మీరు తీసుకొచ్చిన నాది తప్పని మీరు రుజువు చేసిన నా టెస్ట్ మళ్ళీ నేను దేనికని రెడీ. మీరు సిద్ధంగా ఉన్నారా? నా సోషల్ మీడియాలో కానీ వాటిలో కానీ అరే టెస్ట్ మళ్ళీ తన పారిపోతారేట్రా సన్నాసులారా చూడకుండా యాక్టింగ్. అది ఎందుకు ఎవరి ప్రజల కోసం పనిచేస్తారు మీరు? ప్రజా ప్రయోజనం కోసం పనిచేస్తే రండి, పాజిటివ్గా రండి. నేను దేనికైనా ఎప్పుడు ఎనీ డిబేట్ ఎనీ టైం సిద్ధంగా ఉంటా. తోక ముడిచి పారిపోయేవాడు హేతువాదులు దయచేసి చెప్పమాకండి. మీ వల్ల హేతువాదులు పరుగులు పోతున్నాయి, నిజమైన హేతువాదులు మొత్తం. కాకపోతే ఏంటంటే మీరు బూతులు తిట్టి బాడీ షేమింగ్ చేస్తా, ఒక కలెక్టివ్గా కుక్కలన్నీ ఒక సమూహంగా చేరి మురిగినట్టు ఒక అటాక్ చేస్తానని మీరు ఒక ఎడ్జి సాధిస్తున్నారు తప్ప మామూలు హేతువాదులు అందరూ ఎవరి పేరు చెప్పి మిమ్మల్ని క్యాండిడేట్ చూస్తున్నారు మీ ముఖాన్ని. అది తెలుసుకోండి. ఇప్పటికైనా మారండి. ఎందుకంత క్లాష్ ఉండాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఏదైనా లోపం ఉందనుకుంటే ఓపెన్ కాల్ ఇవ్వండి, టీవీ డిబేటు చర్చా వేదిక పెట్టండి. నేను నా టెస్ట్ మళ్ళీ సిద్ధంగా వస్తా. మీ దాంతో మీరు రండి, పాజిటివ్గా మాట్లాడుకుందాం. పెద్ద మనుషులు మీకు నాకు అనుకున్న వాళ్ళని కూర్చోబెట్టుకుని లేదా నీకు అనుకున్న వాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడదాం. దేనికైనా రెడీ. ఆ రోజుతో నా డైట్ క్యాన్సిల్ చేసుకుని మొత్తం నా వీడియోలను విత్తరా చేసుకుని
అసలు నాది తప్పు అని చెప్పి నొప్పేసుకు వెళ్ళిపోతా, మీకు మొత్తం డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోతా. దమ్ముంటారండి ఛాలెంజ్కి. ఎందుకు చాటును మురుగు ప్రజల కోసం పనిచేయండి. థ్యాంక్ యూ.